ఈ సీజన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత తునుగుల కొలతల శాఖ మరి ఏంటంటే వారపు సంతలు కంటిన్యూస్గా విజిట్ చేయాలనే ఉద్దేశంతో మరి టీములుగా ఫామ్ చేసి విశాఖపట్నం, అనకాపల్లి, నెక్స్ట్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న అధికారులతో మేము ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ ఉక్కుంపేట సంతకు మరి మేము రావడం జరిగింది. మరి ఇక్కడ గిరిజనులు వాళ్ళు పండించుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దానిని మరి మధ్యవర్తులు అయితే ఎవరైతే కొంటున్నారో వాళ్ళు వాడుతున్నటువంటి కాటాల్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మా యొక్క తనిఖీల్లో మేము గుర్తించిన ఏమంటే కొన్ని కాటాలు వాళ్ళు దాన్ని ఒక 100 గ్రాములు తక్కువ పెట్టేలాగా, కేజీకి 100 గ్రాములు తక్కువ పెట్టేలాగా దాన్ని సెట్టింగ్స్ మార్చుకుని రైతుల దగ్గర యాక్సెస్ తీసుకుంటా ఉన్నారు. సో అలాంటి ఒక 3 కాటాలు సీజ్ చేసి కేసులు రాయడం జరిగింది. ఒక కాటా అయితే రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ మరి రైతులు తెచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని మరి అట్లీస్ట్ ఒక 40 కేజీలకి ఒక 5 కేజీలు 6 కేజీల దాకా కూడా అవి రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి మోసం చేయడం అనేటువంటిది మేము కనుగొనడం జరిగింది. ఆ కేసు కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నది ఏంటంటే ఎవరైతే గిరిజన రైతులు తీసుకొచ్చినటువంటి సరుకుల్ని అమ్మేటప్పుడు ఆ కాటా మనకి ప్రభుత్వం వారి చేత ముద్రించాలి. ముద్రించినట్టు దాని మీద సీల్ ఉంటుంది. అంతేకాదు ముద్రించినట్టు ధృవీకర పత్రం కూడా ఉంటుంది. అవన్నీ ఒకసారి అడిగి చూస్తే మంచిది. అటువంటి చైతన్యం ఇక్కడ గిరిజనులు రావాలని కోరుకుంటా ఉన్నాం.